గాలి బుగ్గ నిండుగా గాలి నింపి కాంటతోడు కొడితే ఏమైతుంది? బాంబు వేలినట్టే వలుగుతుంది. బైకు టైరు పంచర్ అయితే ఒక లెక్క, టైర్ అరిగిపోయి వలుగుతే ఇంకో లెక్క ఉంటుంది. 10-20 తోక పటాకులు వేలిన రాని సప్పుడు ఒక్క సుతిల్ బాంబు వెడతొస్తుంది. సేమ్ మీది బాజుకు ఆనల కథ కూడా గట్లనే ఉన్నదుల్లా. కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్, హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్, మొన్న మన కామారెడ్డిలో కూడా క్లౌడ్ బరస్టే అనబట్టి. ఇంత క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటంటే తక్కువ ఏరియాలో ఎక్కువ అనదంచుడు, అది కూడా గంటల కమానం. అంటే ఓ 20-30 కిలోమీటర్లనే. కుండపోత కాదు, డ్రమ్ల పోత కాదు, ట్యాంకర్ల పోతే మరి. ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టే వరద నూకొచ్చి తాకుడు దాకితే ఊర్ల కూర్లే మునిగిపోతున్నాయి. కొట్టుకపోయిన ఇండ్లకు అడ్రస్ దొరకని మనుషులకు లెక్కే ఉంటలేదు. చూస్తుండగానే అంత ఆగమాగం జగన్నాథం. ఎక్కువ మటుకు మీది బాదుకుంటే రాష్ట్రాలనే క్లౌడ్ బరస్ట్ అవుతుంటది. ఎందుకంటే హిమాలయ కొండలు ఉండే ఏరియా కాబట్టి పిలువకుంటేనే ఆనతెప్పలు ఉరికొచ్చి నిండుకుండా ఎత్తేస్తే ఎట్లుంటదో గట్ల అవుతుంటది. వరద తగ్గినాక చూస్తే అంత బురదే. గిసొంటి వెనకట పెద్దగా లేకుండే, ఎప్పుడో ఒక పారైతే అదే ఎక్కువ. కానీ ఇప్పుడు ఆనకాలం వచ్చిందంటే చాలు ఎన్నో కాడ క్లౌడ్ బరస్ట్ కాబట్టి ఈ నెల రోజుల కంచో 10 వార్తలు రావచ్చు గిసొంటి. మరి ఇట్లా ఎందుకు అవుతుందంటే వాతావరణం తరీకే మారింది. పచ్చదనం తక్కువయే, కాలుష్యం ఎక్కువయే, చల్లదనం తగ్గింది, గర్మి పెరిగింది. ఇక మన కామారెడ్ల పడ్డ వాన గురించి వాతావరణ శాఖ ఆఫీసర్లు గిట్లా అంటుర్రు. తేమగాళ్ళు ఇవన్నీ కూడా ఇంచుమించు ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అవడం వల్ల మనకి ఆ ప్రాంతంలో ఒక 40 నుంచి 50 గంటల పాటు కంటిన్యూస్గా క్లౌడ్ మాస్ ఉండి భారీగా అతి భారీ అత్యంత భారీ వర్షాలు ఆ ప్రాంతంలో మనకి రికార్డ్ అయినాయి. ఇప్పుడే గిట్లుందంటే ఇంకో 5 ఏళ్ల తర్వాత ఆనలు పడ్డంత అల్కగా క్లౌడ్ బరస్టులు అయితే ఏమో.